రాష్ట్రంలో ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టడం లేదని, తాము కేసులు పెడితే పోలీస్ స్టేషన్లు కూడా సరిపోవని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మోంతా తుఫాను నేపథ్యంలో ఫ్రీ సైక్లోన్ పోస్ట్ సైక్లోన్ పై రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చాయని, రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని కొనియాడారు. తాము తీసుకొచ్చిన పరిశ్రమలు చూసి క్రెడిట్ చోరీ అంటున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వైసీపీనే కారణమన్నారు. వ్యక్తిగత కక్షలను రాజకీయ కారణాలుగా మారుస్తున్నారని విమర్శించారు. రాజధానిపై వైసీపీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో తనపై దాడి చేశారని, తన చొక్కా కూడా చింపారన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలన్నారు. ఈ మాటలు మీకు కొత్తవా గానీ ఈ రాష్ట్ర ప్రజలకు కొత్త కాదు. ఎన్నికల ముందు 2.0 వస్తుంది, మేమేదో అద్భుతాలు చేస్తాం, మీరు భూస్థాపితం అవుతారు, పిచ్చి పిచ్చి పేలాపన మాట్లాడారు. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేసిన విధానాన్ని ప్రశంసిస్తున్నారు. నువ్వెక్కడో కూర్చొని బెంగళూరులో పక్క రాష్ట్రంలో ఉంటాను, నువ్వేడికి వచ్చేసి ఐలేవి లేని మాట్లాడేటువంటి స్థాయి ఇది కాదు. అదేవిధంగా ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చాం, పెట్టుబడులు తీసుకొచ్చాం. రోజు మీ అందరూ కూడా ఇంటికి పరిమితం చేసినటువంటి వాళ్ళు, మీ సహచరులు అందరూ కూడా రోజుకో మాట మాట్లాడతారు. ఒక ఆయన ఏమో దావోస్ పోతే 5 డిగ్రీలు అంటాడు, ఆయన వచ్చి ఈరోజు మీరు ఏం తెచ్చారని మాట్లాడతారు. మీరు ఊరగనే పెట్టారంటాడు, ఆయన గుడ్డు ముందా ఏకల ముందా పిల్ల ముందని మాట్లాడిన వ్యక్తి ఆయన గుడివాడ అమర్నాథ్ అని, ఆయన ఆ విధంగా మాట్లాడతారు. ఇంకొక ఆయన వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేయడానికి వెళ్ళారు, రాష్ట్రంలో ఏం లేకుండా పోయారన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. యువ నాయకులు లోకేష్ గారు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు. ఈ రోజు ఇస్తే మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి క్రెడిట్ చోరీ అంటారు. చేసిందే మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అప్పుల పాలు చేశారు, అధోగతి పాలు పట్టించారు. మీరు మాట్లాడేటువంటి అర్హత లేదు. మీరు తిరుగుతానంటారా? మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం. మీలాగా మా నాయకుడు బయటకు వస్తున్నా, మేము బయటకు వస్తుంటే మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టి తాళ్లు కట్టి చేసే పనులు మేము చేయాల. మేము స్వేచ్ఛగా మిమ్మల్ని రోడ్ల మీదకి రాణిస్తున్నాం. మీరే చూశారు కదా, పొద్దులు వచ్చాడు, అక్కడ తిరిగాడు, దర్శి వచ్చాడు. అదేవిధంగా మాచర్ల అన్ని చోట్ల మేము పంపించాం. తిరగండి, ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం. అదేవిధంగా అలా ఆ పేరు పెట్టుకొని శాంతి భద్రత సమస్య సృష్టిస్తే మాత్రం ఉపేక్షించాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, ప్రజాస్వామ్యాన్ని విధంగా మేము పాటిస్తాం. కానీ ప్రజలను రెచ్చగొట్టడము, అదేవిధంగా విధ్వంసాన్ని సృష్టిస్తే మాత్రం మేము సహించమని చెప్పి తెలియజేసుకుంటూ మీరు తిరగండి. ఎంత చేసినా తల కిందల తపస్సు చేసిన మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు చేసినటువంటి సంక్షేమాన్ని స్వాగతిస్తున్నారు, గౌరవిస్తున్నారు. తప్పనిసరిగా మా ప్రభుత్వం కంటిన్యూస్ గవర్నమెంట్ అనేది అవసరం. 14-15 మేము డెవలప్మెంట్ చేశాం, 19 మీరు విధ్వంసం చేశారు, రాష్ట్రం అధోగతి పాలైంది. దాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించే ప్రయత్నం మేము చేస్తున్నాం. అదే కంటిన్యూటీ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. పోలవరం ప్రాజెక్ట్ మీరు చేసిన పాపానికి అదనంగా 1000 కోట్లు మళ్ళీ పెరగడం అయిపోయింది. ఈరోజు పోలవరం పూర్తి చేస్తున్నాం. మన జిల్లాలో వెలుగొండ నీళ్లు లేకుండా ఏమీ లేకుండా జాతీయంగా డ్రామా ఆడావు. తర్వాత ఈరోజు మీ మంత్రులు మీ పక్కన దగ్గర ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, 500 కోట్లు ఎప్పుడు ఇస్తారు మాట్లాడతారు. అంటే మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు, ప్రజలు మోసం చేసే రాజకీయాలు చేస్తాం. మేమైతే అభివృద్ధిని సంక్షేమం చేస్తున్నాం, పోలవరాన్ని పూర్తి చేస్తాం, రాజధాని అమరావతిని పూర్తి చేస్తాం, వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. ప్రజలకి మేము సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ కాలంలో ఏం చేశారండి? ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. మీరు మతి భ్రమించిందనుకోవాలో ఏం చేస్తారనుకోవాలో అర్థం కావడం లేదు. వ్యక్తిగత కక్షలతో ఏమైనా జరిగితే దాన్ని మేమేదో చేసామని పల్నాడులో దాన్ని పోస్తారు. అది వ్యక్తిగత తగాదాలు. ఆ వ్యక్తిగత కారణాలు తీసుకొచ్చి రాజకీయ కక్షలు చేసేట్లాగా మేము అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అన్నారు. ఆ రోజు మేము ఒక పరామర్శకు వెళ్తాం, మా ముఖ్యమంత్రి గారు మా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు పోనివ్వలేదు. అదేవిధంగా సొంత కాన్స్టిట్యూన్సీ రాళ్ళు ఈ జిల్లాలో ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టామండి? మా మీద అందరి మీద కేసులు ఉన్నాయి. మా మీద కేసులు పెట్టారు, ప్రతి ఒక్కరి మీద కేసులు. ఇక్కడ ఎవరి మీద పెట్టాం? మేము అక్రమ కేసులు ఎక్కడ పెట్టాం? ఎవరైతే గీత దాటి ప్రవర్తిస్తారో, చట్టం పరిధిని దాటి ప్రవర్తిస్తారో అలాంటి దానిలో చూసి పోలీసులు చట్టపరంగా చేస్తారు. కానీ రెడ్ బుక్ లో చెప్పాలంటే మమ్మల్ని మీద చెప్పిన చాలా ఇవ్వాలి ఉన్నారు. మేము పెట్టాలంటే పోలీస్ స్టేషన్ పట్టవు, ఎఫ్ఐఆర్ కాపీలు నిండిపోతాయి. మేము అటువంటి పని చేయటంలా. మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. తప్పకుండా నేను మళ్ళొకసారి మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. చట్ట వ్యతిరేక చర్యలు, చట్టాన్ని అతిక్రమించి చేస్తే మాత్రం పోలీసులు
వారి పని వారు చేసుకొని పోతారండి. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు చెప్పారు కదండి, మమ్మల్ని అందరినీ అసెంబ్లీకి పంపించేది ఏంటంటే శాసనసభలో పోరాటం చేయాలి, ప్రజా సమస్యలు మాట్లాడాలి. 2014లో మేము పోటీ చేసాం, గెలిచాం, అసెంబ్లీకి వెళ్ళాం. 2019లో పోటీ చేసాం, మేము ఎమ్మెల్యేగా గెలిచాం. మా ప్రభుత్వం అధికారం రాలా. మేము ఆ రోజు ప్రతిపక్షంకి వెళ్ళాం. మా నాయకుడు ముఖ్యమంత్రిగా 3 పర్యాయాలు చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా సభలోకి వచ్చారు. మేము సభలో మనం వాళ్ళు మైక్ ఇవ్వకపోయినా సభకి పోవాలి, సమస్యలు ప్రజలు లేవనెత్తారని చెప్పి పోరాటం చేశారు. 23 మంది అన్న, అందులో 3 బయటకు తీసుకెళ్లారు. ఇంకో 3 లాకేస్తే నీ ప్రతిపక్ష హోదా పోయిందని చెప్పి మాట్లాడావు. అయినప్పటికీ మా నాయకుడు లేకపోయినా మేము సభకు వచ్చాం. అందరిని మేము సస్పెండ్ చేసిన 2-3 సభలో ఉన్న పోరాటం చేశాం. అది మా ప్రజాస్వామ్యం మీద మాకున్న నమ్మకం, విశ్వాసం, మా చిత్తశుద్ధిని మేము తెలియజేస్తున్నాం. మీరు గెలిచి సభలో ప్రమాణ స్వీకారం రోజు తప్ప సభలోకి అడుగు పెట్టలేదంటే ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము 19లో గెలిచాం, ప్రతిపక్షాల్లో ఉన్నాం, సభకి వెళ్ళాం. నా మీద భౌతికంగా ఇక్కడ నూతలపాడులో ఆ రోజు శాసనసభ నా మీద భౌతిక దాడి చేశారు. ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది నా చొక్కాలు చింపారు. అయినా మేము సభలో పోరాటం చేశాండి. మీలాగా పారిపోలా. ఇంకా పైపేసి మాట మేము అసెంబ్లీకి రాలేదు, మీరు ఇక్కడికి రాలేదు అంటారు, జిల్లా పరిషత్ రాలేదు. ఎన్ని కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం పోరాటం చేయండి, ప్రజలు గమనిస్తున్నారు. మీకు ఎందుకు ఓటేశారు, గెలిపించారు, మీరు ఎందుకు రాలేదు? అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టసభలకు శాసనసభ్యులు రావాలి, కానీ బయట ఉండటం కరెక్ట్ కాదని చెప్తాను.